సో పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే PAI డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలో మనం చూసాం. సో pi.gov.in అనే పోర్టల్ ద్వారా మనం అన్నీ కూడా డేటా ఎంట్రీ చేసాం, క్వశ్చన్స్ అన్నీ కూడా. సో అలా చేసిన తర్వాత మనం PAI డేటా సబ్మిషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. అయితే డేటా సబ్మిషన్ చేయాలంటే కంపల్సరీగా మనం ఇక్కడ మొబైల్ యాప్ పంచాయత్ నిర్ణయ్ యాప్ అనేది ఉంటుంది. ఆ నిర్ణయ్ యాప్ ద్వారానే మనం గ్రామసభ నిర్వహించి షెడ్యూల్ చేసుకొని నిర్వహించి ఫోటో అండ్ వీడియో అలాగే గ్రామ సభ మినిట్స్ అండ్ ఎజెండాలో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఈ డేటా ఏదైతే మనం ఎంట్రీ చేస్తామో దాన్ని మనం PAI డేటాని సబ్మిట్ చేయొచ్చు. ఈ నిర్ణయ యాప్ అనేది చేయకుండా మనం డేటా ఎంట్రీ అనేది సబ్మిట్ చేయలేం. సో కంపల్సరీగా మనం నిర్ణయ యాప్ ద్వారానే ఈ గ్రామసభని షెడ్యూల్ చేసి గ్రామసభ నిర్వహించి గ్రామసభ ఫొటోస్ మినిట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాతనే మనం PAI డేటా ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేయగలం. సో దీనికి ముందుగా ఏంటంటే మీరు నిర్ణయ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఫోన్లో, అంటే ప్లే స్టోర్లో ఉంటుంది మనకి. చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇందులో ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ యారో బటన్ని ప్రెస్ చేయండి. యారో బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఇలా లాంగ్వేజ్ సెలెక్షన్ ఆప్షన్ వస్తుంది. అయితే ముందుగా మీరు ఏం చేయాలంటే మీ లొకేషన్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లొకేషన్ ఆన్ చేస్తుంది ఇక్కడ. సో మీ లొకేషన్ అనేది కంపల్సరీగా ఆన్ ఉండాలి. అప్పుడే ఈ నిర్ణయ యాప్ అనేది పనిచేస్తుంది. అంటే లైవ్ కాబట్టి కంపల్సరీగా మనకి ఈ లొకేషన్ క్యాప్చర్ అనేది జరుగుతుంది. సో లొకేషన్ ఆన్ ఉండాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అన్నీ మనకు వస్తాయి. సో నెక్స్ట్ అంటూ వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఏం చేయొచ్చు సింపుల్గా స్కిప్ అని చేసేసి మీరు డైరెక్ట్గా యాప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో యాప్ అనేది ఓపెన్ అవ్వగానే మీకు లాగిన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పంచాయత్ సెక్రటరీ లాగిన్, అలాగే మీటింగ్ అసిస్టెంట్ లాగిన్ అండ్ సిటిజన్ లాగిన్స్ ఈ విధంగా అన్నీ మనకు ఉన్నాయి. సో సిటిజన్స్ కూడా ఇక్కడ పంచాయత్ నిర్ణయ యాప్ని వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ గ్రామ పంచాయత్ సెక్రటరీ ద్వారానే మనం లాగిన్ చేసి మీటింగ్స్ అనేది మనం రిజిస్టర్ చేస్తున్నాం, షెడ్యూల్ చేస్తున్నాం. కాబట్టి మీరు గ్రామ పంచాయత్ సెక్రటరీ తీసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అసిస్టెంట్ రిజిస్టర్ చేస్తుంటే అసిస్టెంట్ ద్వారా కూడా చేయొచ్చు. బట్ మన దగ్గర అందరు సెక్రటరీస్ ఉన్నారు కాబట్టి అందరూ ఏంటంటే మీరు జస్ట్ గ్రామ పంచాయత్ సెక్రటరీ తీసుకోండి. అండ్ ఇందులో మీ ఏదైతే అడ్మిన్ యూజర్స్ ఉన్నాయో ఈ గ్రామ స్వరాజ్ యొక్క అడ్మిన్ యూజర్స్, ఆ యూజర్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ప్రస్తుతానికి ఒక గ్రామ పంచాయతీ ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. అండ్ జస్ట్ లాగిన్ అనండి. లాగిన్ అనగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇందులోపల ఇక్కడ చూసినట్టయితే మీకు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ కనబడతాయి. ఇక్కడ కనిపించే అన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులోకి వచ్చినట్టయితే కనుక ఫస్ట్ మీటింగ్ వెన్యూ మేనేజ్మెంట్. ఇంతకుముందు ఇది పంచాయత్ నిర్ణయ యాప్ యూజ్ చేస్తాం మనం. సో ఆల్రెడీ మీటింగ్ వెన్యూస్ని మీరు రిజిస్టర్ చేశారు. ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ రిజిస్టర్ చేయొచ్చు. ఇది కూడా మీటింగ్ వెన్యూలోకి రండి. మీటింగ్ వెన్యూ మేనేజ్మెంట్ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు మీటింగ్ వెన్యూ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇదిగోండి ఇలా. సో ఇక్కడ వెన్యూ లేదు, దానికోసం ఏం చేయండి యాడ్ వెన్యూలోకి రండి. వచ్చేసి ఇక్కడ బిల్డింగ్ టైప్. సో మీరు మీటింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు, గ్రామ పంచాయత్ భవన్లో నిర్వహిస్తున్నారా, కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్నారా, స్కూల్లోనా, లేదా ఎనీ అదర్ ప్లేస్. సో ఇక్కడ మన దగ్గర గ్రామ పంచాయత్ భవన్ తీసుకున్నాం. వెన్యూ నేమ్ గ్రామ పంచాయత్ బజార్ అర్నూర్. అలాగే ఎంటర్ వెన్యూ అడ్రస్ GP బిల్డింగ్. లేదా డీటెయిల్ అడ్రస్ ఉంటే అది టైప్ చేసుకోవచ్చు. మీరు చేసేసి ఇక్కడ క్లిక్ మీటింగ్ వెన్యూ అని ఇక్కడ ఫోటో మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కోఆర్డినేట్స్ కోసం మీకు లొకేషన్ యాడ్ చేయమని ఉంటుంది. ఎస్, ఇక్కడ వైల్ యూజింగ్ యాప్ అని తీసుకున్నాను. ఇక్కడ మనం ఫోటో క్యాప్చర్ చేయాలి GP వెన్యూ. సో ఇక్కడ వెన్యూ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. సో మీటింగ్ వెన్యూ ఫోటో తీసుకొని మీరు ఓకే అనండి. ఫోటో మళ్ళీ క్లిక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ రిజిస్టర్ వెన్యూ అంటున్నాను. సో అలా యాడ్ చేయగానే మీకు సక్సెస్ఫుల్లీ మీటింగ్ వెన్యూ యాడ్ అయ్యారని మెసేజ్ వచ్చి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీకు వెన్యూ ఫోటో ఇలా కనబడకపోతే బ్యాక్ వచ్చి మళ్ళీ మీటింగ్ వెన్యూ పైన క్లిక్ చేస్తే మీకు మీ మీటింగ్ వెన్యూ అనేది యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలి మనం. సో బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి
ఇక్కడ నెక్స్ట్ మీటింగ్ అసిస్టెంట్. ఒకవేళ మీకు మీటింగ్ అసిస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని క్రియేట్ చేయడానికి మీరు మీటింగ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేయొచ్చు, లేదా వాళ్ళని మోడిఫై చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అవసరం లేదు. మీటింగ్ ఇన్వైటీ మేనేజ్మెంట్. సో మీరు సిటిజన్స్ని ఇన్వైట్ చేస్తారు కదా, అక్కడ రిజిస్టర్ ఇన్వైటీ అని చెప్పేసి మీరు సిటిజన్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆల్రెడీ యాడెడ్ ఉన్నాయి మనకి. సో మీరు ఇలా మీటింగ్ ఏవైతే ఇన్వైటీస్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇన్వైటీ రిజిస్టర్ ద్వారా. సో రిజిస్టర్ ఇన్వైటీస్ను క్లిక్ చేసి, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు. మీకు మీ దగ్గర ఒకవేళ లేకపోతే కనుక మీరు ఇన్వైటీస్ని క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీటింగ్ ఇన్వైటీస్లో ఎవరెవరు ఉంటారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ మెంబర్స్ కావచ్చు, ఇంకా వేరే ఎవరైనా ఇన్వైటీస్ ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ షెడ్యూల్ అండ్ న్యూ మీటింగ్. సో మనం కొత్తగా మీటింగ్ షెడ్యూల్ చేయదు కాబట్టి షెడ్యూల్ మీటింగ్లోకి రండి. ఇక్కడికి వచ్చి సో మనం మండే రోజుకి షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నాం. మండే రోజు అలా విధంగా టైం వచ్చేసి 10:30 AM అండ్ సెలెక్ట్ వెన్యూ. సో వెన్యూ మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, ఇక్కడ కనబడుతుంది. సెలెక్ట్ మీటింగ్ టైం. సో మీటింగ్ ఇక్కడ మనం పెట్టేది PAI కాబట్టి PAI డిస్కషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ PAI డేటా ఇది తీసుకోండి. ఎందుకంటే మనం చేసేది ఏంటి, PAI డేటాకి సంబంధించినటువంటి గ్రామ సభ పెడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించింది తీసుకోండి ఇక్కడ. సో మీటింగ్ టైంలో ఏం పెడతారు మీరు, ఇది పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే PAI గురించి కాబట్టి PAI డేటా, ఓకే, లేదంటే PAI గ్రామ సభ అని పెట్టుకోవచ్చు మీరు. డిస్క్రిప్షన్లో మీరు PAI డేటా గురించి అంటే మీ మీటింగ్ గురించి ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో సబ్మిషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ PAI డేటా ఈ విధంగా రాశాను. మీరు ఇంకా వేరే ఏదైనా రాయొచ్చు. అలాగే సైన్డ్ అండ్ స్టాంప్డ్ కాపీ ఆఫ్ మీటింగ్ నోటీస్. సో ఇక్కడ నోటీస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన ఎజెండా నోటీస్ ఉంటుంది కదా, ఆ ఎజెండా నోటీస్ అనేది ఫోటో తీసుకోవాలి. ఇక్కడ ఫోటో ఈ విధంగా అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే ఫోటో మళ్ళీ సరిగ్గా తీయాలంటే రీట్రై అని క్లిక్ చేసి మీరు రీట్రై ద్వారా మళ్ళీ ఫోటో అనేది రీక్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ ఓకే అనండి. దీనికి వచ్చి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంది. షెడ్యూల్ అండ్ పబ్లిష్ మీటింగ్ నోటీస్ అని జస్ట్ క్లిక్ చేయండి. ఎస్, మీ మీటింగ్ అనేది షెడ్యూల్ అయి అప్లోడ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ షెడ్యూల్ మీటింగ్ డేటు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇందులో మీరు చైర్పర్సన్ ఇన్వైటీస్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడనే యాడ్ చేసుకోవాలంటే ఇక్కడనే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ షెడ్యూల్ మీటింగ్, యాడ్ చైర్పర్సన్, అలాగే యాడ్ ఇన్వైటీస్, ఈ విధంగా 1 by 1 మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడికి రండి. యాడ్ చైర్పర్సన్ ఎవరు అనేది ఇక్కడ యాడ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఇన్వైటీస్ ఎవరెవరిని ఇన్వైట్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. సబ్మిట్ అనండి. సో అసిస్టెంట్ ఏం అవసరం లేదు. సో డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు బ్యాక్ రావచ్చు. సో మీరు కావాలంటే షెడ్యూల్ మీటింగ్లో చూసుకోవచ్చు. ఇదిగోండి మీరు షెడ్యూల్ చేసిన మీటింగ్ ఇక్కడ వస్తుంది. ఇదిగోండి PAI ఫస్ట్లో ఉంది, కింద ఉన్నది లాస్ట్ టైం చేసిన దానికి సంబంధించి, పైన PAI డిస్కషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ PAI డేటా. సో ఈ విధంగా మీరు షెడ్యూల్ చేసింది ఇక్కడ వస్తుంది. ఇక ఈ షెడ్యూల్ మీకు ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మీరు ఈ వ్యూ షెడ్యూల్ మీటింగ్లోకి వచ్చి మీరు మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, అంటే మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇకపోతే మండే రోజు మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే సేమ్ నిర్ణయ యాప్లోకి వచ్చేసి ఇక్కడ కింద మీటింగ్ అటెండెన్స్ అండ్ డిస్కషన్ మేనేజ్మెంట్ ఉంది కదా, దీన్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి ఇది మండే రోజు. సో ఇక్కడ రాగానే దీనిపైన క్లిక్ చేస్తే మీకు షెడ్యూల్ చేసినవి కనబడతాయి. సో ఇక్కడ పెండింగ్ టాస్క్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరేం చేయొచ్చు, దాన్ని కంప్లీట్ చేసేయచ్చు.
అంటే ఎంతమంది ఇన్వైటీస్ వచ్చారు ఏంటి అనేది మీరు క్లిక్ చేసి కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇది ఇప్పుడు మనకి షెడ్యూల్ రోజు 4వ తారీఖు రోజు మీరు షెడ్యూల్ చేసినటువంటి మీటింగ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అండ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెనూ పైన క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఫోటో అన్నీ కూడా యాక్టివిటీస్ 1 by 1 వస్తాయి. మీకు రిజిస్ట్రేషను, ప్రీ మీటింగ్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, పెండింగ్ టాస్క్లోకి వెళ్ళి మీరు యాక్టివిటీస్ కంటిన్యూ చేయాలి. అలాగే మీటింగ్ ఫొటోస్ అప్లోడ్ చేయడానికి ఇక్కడికి వచ్చి మీటింగ్ రోజు మీటింగ్ ఫొటోస్ అండ్ మీటింగ్ వీడియోస్. సో మీటింగ్ ఫొటోస్కి వస్తే ఇదిగోండి ఇక్కడ క్యాప్చర్ మీటింగ్ ఫోటో, అలాగే అప్లోడ్ మీటింగ్ ఫోటో అండ్ మేనేజ్ మీటింగ్ ఫోటో. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీటింగ్ రోజు క్యాప్చర్ మీటింగ్ ఫోటో అని క్లిక్ చేసి మీటింగ్ ఫోటోని క్లిక్ చేయాలి. తర్వాత మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయడానికి అప్లోడ్ మీటింగ్ ఫోటోలోకి వచ్చి ఫోటోని అప్లోడ్ చేయాలి. అలాగే గ్రూప్ ఫొటోస్ ఉంటే గ్రూప్ ఫొటోస్. కాకపోతే ఈ ఫొటోస్ అన్నీ కూడా మీరు ఏంటంటే కొంచెం దగ్గర నుంచి ఫోటో తీయాలి. దూరం నుంచి తీస్తే అక్కడ ఫేస్ రికగ్నిషన్ కాదు కాబట్టి మీకు ఫోటో అనేది అప్లోడ్ కాదు. సో ఇది ఫోటో మేనేజ్మెంట్. అలాగే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ వీడియో కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది మనం మీటింగ్ రన్ అయ్యేటప్పుడు. సో మీటింగ్ వీడియోస్లోకి రండి. ఇక్కడ రికార్డ్ మీటింగ్ వీడియో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ మీటింగ్ అనేది రికార్డ్ చేస్తున్నారు సేమ్ ఇలాగే ఇందాక ఫోటోలో కూడా సేమ్ ఇలాగే మనకి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫోటోలోకి వస్తే కనుక ఫోటో పైన క్లిక్ చేస్తే ఇదిగోండి ఫోటోకి వచ్చాం, ఫోటో క్యాప్చర్ చేయొచ్చు. అలాగే ఎలాగైతే ఫోటో క్యాప్చర్ చేస్తాం అలాగే సేమ్ మళ్ళీ వీడియోకి వచ్చేసి ఏం చేస్తాం మనం మీటింగ్ వీడియో, రికార్డ్ వీడియో. సో ఈ రికార్డ్ వీడియో ఏది వెల్కమ్ అండ్ రీడింగ్ ఆఫ్ ద ఎజెండా. సో ఎజెండా రికార్డింగ్ చేస్తున్నారా, లేదంటే డిస్కషన్ చేసేటప్పుడు చేస్తున్నారా, లేదంటే కీ డిస్కషన్ టేకెన్ డ్యూరింగ్ ది కరెంట్ మీటింగ్ అంటే మీటింగ్ మిడిల్లో కానీ, సో ఎనీ అదర్ కానీ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ క్లోజింగ్లో కానీ, అట్లా మీరు ఒక్కొక్క వీడియోని మీరు ఇక్కడ రికార్డ్ చేయొచ్చు టిక్ చేసుకుంటూ. ఇక్కడ ఇది క్లిక్ చేసాం. సో ప్రొసీడ్ టు రికార్డ్ వీడియో అన్నది. సో మళ్ళీ ఇక్కడ ప్రొసీడ్ టు రికార్డ్ వీడియో అని క్లిక్ చేయగానే మీకు వీడియో రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇది ఇవాళ చేయదు, ఏ రోజు మీటింగ్ రోజు మనం చేయాలి. ఇది సెకండ్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మీటింగ్ అటెండెన్స్. మనం ఇందాక పర్సన్స్ని తీసుకున్నాం కదా మీటింగ్ ఎజెండాలో. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి ఈ టాస్క్లో ఇక్కడ రిజిస్టర్ మీటింగ్ కోరం వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ కోరంని అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్వైటీస్ని కూడా మనం అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చేయాలి. కానీ ఇది మీటింగ్ రోజు మనకు వస్తుంది. ఇవాళ మీకు అది చేయడం కుదరదు, ఓన్లీ మీటింగ్ రోజు మాత్రం చేయాలి. ఇదంతా డిస్కషన్ అయిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ డాక్యుమెంట్స్లోకి వచ్చి మీరు పెట్టినటువంటి డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ప్రజెంటేషన్ కావచ్చు, ప్రింట్ మెటీరియల్ ఏదైనా ఉన్నా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇదంతా కూడా పిఏ ఏదైతే ఉందో మనకి ఆ డేటా సబ్మిషన్ చేయాలంటే ఇదంతా కూడా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇవ్వాలనే ఎజెండా క్రియేట్ చేసుకోండి, ఇవ్వాలనే షెడ్యూల్ చేసుకోండి, అయితేనే మీరు మళ్ళీ చేయొచ్చు. ఎందుకంటే అడ్వాన్స్లోనే చేసుకోవాల్సి ఉంటుంది కనీసం 2 రోజుల ముందుగా. సో ఇవాళ మీరందరూ కూడా ఈ మీటింగ్ ఏదైతే ఉందో షెడ్యూల్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మండే రోజు ఆన్లైన్ ద్వారా అంటే లైక్ మనకు గ్రామ పంచాయతీకి వెళ్ళి మీటింగ్ కండక్ట్ చేసి లైవ్ ఫొటోస్ అండ్ వీడియోస్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది నిర్ణయ్ యాప్ ద్వారా పిఏఐ గ్రామ సభ నిర్వహించి సబ్మిట్ చేసేటువంటి పద్ధతి. థ్యాంక్ యూ.